నేడు కేబినెట్ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. పెన్షన్ 3000కు పెంపుపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, చేయూత పథకాలకు నిధులు కేటాయింపుపై అధికారులతో సీఎం జగన్ చర్చించనున్నారు. మీచంగ్ తుఫాన్ ప్రభావంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశమవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. ప్రధానంగా ఇటీవల కాలంలో మిచంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం పైన కూడా అధికారులతో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో మిచంగ్ తుఫాన్ కారణంగా జరిగినటువంటి నష్టం పైన కేబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా రైతులకు అందించాల్సినటువంటి సహాయం పైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 1వ తేదీ నుంచి కూడా పెన్షన్లు 3000 రూపాయలు చేయాలని గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు 3000 వరకు పెంచుకుంటూ వెళ్తామని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా కూడా ఈ పెన్షన్ను పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ జనవరి 1వ తేదీ నుంచి ఏదైతే ఎన్నికలకు ముందు 3000 రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతామో ఆ హామీని అమలు చేస్తామని గతంలోనే చెప్పారు. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. జనవరి 1వ తేదీ నుంచి వృద్ధాప్య పెన్షన్లను 3000 రూపాయలకు పెంచే అంశానికి సంబంధించి కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో పాటు జనవరి నెలలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఒకటి, వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని జనవరిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల్లో భాగంగా ప్రతి జనవరిలో కూడా 2000 రూపాయలను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి నిధులపైన అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చిస్తారు. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధులపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో విడిగా సమావేశం అవుతారు. మంత్రులతో సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఈ మార్పులు చేర్పులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మార్పులు చేర్పుల ద్వారా మళ్ళీ తిరిగి అధికారంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ భేటీ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఈ మార్పులు చేర్పులకు సంబంధించి మంత్రులతో చర్చిస్తారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన పొత్తులు, అదేవిధంగా ఈ రెండు పార్టీలు ప్రభుత్వంపై చేసినటువంటి విమర్శలు, వీటిని తిప్పికొట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మంత్రులు మరింత యాక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లటానికి తీసుకోవాల్సినటువంటి చొరవ పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి విడిగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బస్ యాత్ర జరిగినటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి స్పందనతో పాటు రానున్న రోజుల్లో ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో ఈ బస్ యాత్ర జరగాల్సినటువంటి నియోజకవర్గాల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఓవర్ టు స్టూడియో.